నాడు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆశ చూపి నేడు దగా చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చిన్నకోడూరు మండలం శంకరాయకుంటలో బాల వికాస వాటర్ ప్లాంట్ను హరీష్ రావు ప్రారంభించారు. బీఆర్ఎస్ హయాంలో శంకరాయకుంటను నూతన పంచాయతీగా మార్చడంతో పాటు కాళేశ్వరం, నీళ్లు, బీసీ కమ్యూనిటీ హాల్ వంటి ఎన్నో అభివృద్ధి పనులు చేశామని గుర్తు చేశారు. 4,000 పెన్షను, 15,000 రైతు బంధు, మహిళలకు 2,500 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. అలాగే రైతు బీమాను రద్దు చేసిందని ధ్వజమెత్తారు. అంజమ్మ గారికి కోరుచున్నాము. వెంకటేష్ 1000 రూపాయలు, 3,500 3,500 వెంకటేష్. ఊళ్ళో అసలు సాయంత్రం కూడా పెట్టాలి మనకి డబ్బులు ఎందుకు మనకి అంత హాయి. మనమే ప్రారంభం రేపు 11,000 నరసింహరావు, 11,000 నరసింహరావు. ఇట్లా ఉండాలి సీను 15,000. ఇక పేరు సీను, నీ పేరు తెలుసు సోపతి అక్కడ పేరు వస్తుంది. 20 చెన్నై సూపర్ కింగ్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. పండగ పడ్డా సీను అక్కడ బెంగాల్ సీను పొగలే పడతారా ఫస్ట్ కాదు అన్న చెయ్యాలి మీకు వస్తుంది. ఇక అన్న చెయ్యాలి మీకు వస్తుంది. గోడ మీద బరాబర్ 55,000 సీను. వాళ్ళు పేరుండాలని పాడిండ్రు. వస్తుంది రెడ్డి ఏమన్నాడు? కేసీఆర్ 2,000 ఇచ్చిండు, 4,000 ఇస్తాను. కేసీఆర్ 10,000 రైతు బంధు ఇచ్చిండు, నేను 15,000 ఇస్తాను. అంతేనా? అదే విధంగా అట్లా ప్రతి దాంట్లో అర్హస్ మాట వాడినట్టు వాడి 2 లక్షల రుణమాఫీ మొత్తం చేస్తా మీద ఉన్నా అన్నాడు. సగం మందికి చేసి పెట్టేసి. అయితే ఈ కృతజ్ఞతకు ఆశకు మధ్య పోటీ పెట్టి ఏమవుతుంది? ఎప్పుడైనా ఆశ గెలుస్తుంది. మనుషులం కదా, మనిషికి ఆశ ఉంటుంది. ఆశ గెలుస్తుంది, కృతజ్ఞత ఓడిపోయినట్టు. కానీ ఇప్పుడు ఏమైంది? ఆశ నిరాశ అయిపోయింది. మళ్ళీ మన మంచి రోజులు వస్తాయి, తప్పకుండా మంచి జరుగుతుంది. మనం కూడా ఇంక ఈ ఊర్లో నిజానికి ఇంత పంట పండిందంటే మీకు ఆ గోడపల్లి వాగుల, ఇబ్రాహిం నగర్ వాగుల అన్ని నీళ్లు నిండుగా చెక్ డ్యాంలలో నింపి పెట్టబట్టి ఇంత పంట పండింది కదా. లేకపోతే యాసంగిలు ఇంత సాగు చేద్దామా మనం? 15 కిలోమీటర్ పైప్ లైన్స్ గుంజినాం. నీళ్లు గుంజిన కాకుండా అన్ని నీళ్లు ఇచ్చిన కాళేశ్వరం నీళ్లు వచ్చినాయి కనుకనే ప్రతి గుంట సాగైతుంది, ఇంత పంటలు పడతారు. కేసీఆర్ దగ్గర చేప పిల్లలు మోస్తుంది. వానాకాలం వచ్చిందంటే చేపలు ఫ్రీగా తెచ్చిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, 2 ఏళ్ల నుంచి చేప పిల్లలు మోసుడు బంద్ వచ్చిందా? 2 ఏళ్ళ ఇప్పుడు కూడా ఈసారి కూడా ఇప్పటికీ చేప పిల్లలకి ఇంకా టెండర్లే పిలవలేదు. ఈ సంవత్సరం కూడా పోసేది అభిమానమే కనపడతాం. మా రంగపుత్రులు, మా ముదిరాజులు ఇంకా వృత్తి చేసుకొని బ్రతకాలని చెప్పి కేసీఆర్ గారు లూనాలు ఇచ్చిండు, వలలు ఇచ్చిండు. సంవత్సరం ఉచితంగా చేప పిల్లలు పోసిండు. ఇంకా బతుకుదేదు చేసిండు కేసీఆర్. కానీ కాంగ్రెస్ వచ్చినాక లూనా లేదు, వల లేదు, చేప పిల్లలు.